హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు లెర్న్ విత్ మీ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం ఎస్క్యూఎల్ గురించి నేర్చుకున్నాం కదా, వేర్ క్లాస్ గురించి. ఈరోజు మనం ఎస్క్యూఎల్లో ఆపరేటర్స్ గురించి నేర్చుకుందాం. అసలు ఆపరేటర్స్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ అవుతాయి ఎస్క్యూఎల్లో అని చెప్పి. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. Operators are some characters or keywords which are used on an expression to solve any operation. అంటే ఇవి కొన్ని క్యారెక్టర్స్, ఏదర్ ఇట్స్ ఏ వర్డ్ ఆర్ ఏ సింబల్, ఎనీ కీవర్డ్, ఏదైనా ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఆపరేటర్స్ మనకి ఎస్క్యూఎల్లో 3 టైప్స్ ఉన్నాయి. ద ఆపరేటర్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ 3 టైప్స్. యూనరీ ఆపరేటర్స్ అంటే ప్లస్ మైనస్, ప్లస్ ప్లస్, మైనస్ మైనస్, నాట్. ఈ యూనరీ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే దోస్ ఆర్ ద ఆపరేటర్స్ యాక్ట్ ఆన్ ఏ సింగిల్ ఆపరెంట్. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక్క వేరియబుల్కి మాత్రమే యూజ్ అవుతాయి ఈ యూనరీ ఆపరేటర్స్ అనేవి. కమింగ్ టు బైనరీ ఆపరేటర్స్, ఇవి మీరు ఇక్కడ బైనరీలో చూడొచ్చు. అంటే 2 యూజ్డ్ ఫర్ 2 ఆపరెంట్స్. ఈ బైనరీ ఆపరేటర్స్ వచ్చి 5 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ అర్థమెటికల్. అర్థమెటిక్ వచ్చి ఏదన్నా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అంటే a ప్లస్ బి, a ప్లస్ బి ఆర్ a మైనస్ బి, ఇలాంటి ఆపరేషన్స్ చేయడానికి మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. కమింగ్ టు కంకాటినేషన్ ఆపరేటర్, ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే 2 వాల్యూస్ని మర్జ్ చేయడానికి. మనం ఒక 2 వాల్యూస్ని మర్జ్ చేయాలనుకో ఈ కంకాటినేషన్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. కమింగ్ టు రిలేషనల్ ఆపరేటర్, ఇది వచ్చి 2 వాల్యూస్ని కంపేర్ చేయడానికి. ఇప్పుడు 2 టేబుల్స్ ఉన్నాయి, దాన్ని కంపేర్ చేయడానికి ఈ రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. కమింగ్ టు లాజికల్. లాజికల్ అంటే మీరు ముందుగా అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు చూసి ఉంటారు, లైక్ అండ్, ఆర్ ఆపరేషన్స్. అంటే ఇవి సింబల్స్ కాదు, ఈ వర్డ్స్తో మనకిచ్చే ఆపరేటర్స్ కంపేర్ చేయడానికి లాజికల్గా. మనం ఈ 4 చాలా లాంగ్వేజ్లో చూసి ఉంటాం, లైక్ పైథాన్, సి లాంగ్వేజ్, ఇలాంటి లాంగ్వేజ్లో 4 చూసుంటాం. కానీ ఎస్క్యూఎల్లో మనకి మెయిన్గా వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనదర్ రిలేషనల్ ఆపరేటర్. ఇది ఓన్లీ ఎస్క్యూఎల్ అని చూస్తాం, ఎందుకంటే దీంట్లో ఉండే వర్డ్స్ వచ్చేసి క్యారెక్టర్స్ లైక్, బిట్వీన్, ఇన్, నాట్ ఇన్, ఇవన్నీ అనదర్ రిలేషనల్ ఆపరేటర్లో ఉంటాయి. వీటి గురించి మనం ఫర్దర్గా వచ్చే వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కమింగ్ టు సెట్ ఆపరేటర్స్. ఆపరేటర్స్ 3 టైప్స్ అన్నాం కదా, దాంట్లో 3rd టైప్ వచ్చి సెట్. సెట్లో మళ్ళీ 4 ఉంటాయి. ఒకటి యూనియన్, యూనియన్ ఆల్, మైనస్, ఇంటర్సెక్ట్. యూనియన్ వచ్చి ఎందుకు యూజ్ అవుతుందంటే కంబైన్స్ ద రిజల్ట్ ఆఫ్ 2 ఆర్ మోర్ సెలెక్ట్ క్వెరీస్ అండ్ రిమూవ్ డూప్లికేట్ వాల్యూస్. అంటే ఒక 2 టేబుల్స్ ఉన్నాయి, ఆ 2 టేబుల్స్లో డేటాని కంబైన్ చేసి డూప్లికేట్ వాల్యూస్ రిమూవ్ చేస్తుంది. యూనియన్ మనం ఎట్లా యూజ్ చేస్తాం. కమింగ్ టు యూనియన్ ఆల్, ఇది కూడా యూనియన్ లాగే, కానీ ఇట్ ఇంక్లూడ్స్ డూప్లికేట్ వాల్యూస్. మనకు అవుట్పుట్ వచ్చేటప్పుడు డూప్లికేట్ వాల్యూస్తో వస్తుంది. కమింగ్ టు మైనస్, ఇది ఎట్లా యూజ్ అవుద్దంటే రిటర్న్ రికార్డ్ ఫ్రమ్ ద ఫస్ట్ select query to that are not present in the second select query. అంటే ఇప్పుడు మనకి 2 టేబుల్స్ ఉన్నాయి, 2 టేబుల్స్లో ఫస్ట్ క్వెరీలో వచ్చి కొన్ని టేబుల్స్ ఫస్ట్ టేబుల్ నుంచి కొన్ని కాలమ్స్ సెలెక్ట్ చేస్తాం, సెకండ్ టేబుల్ నుంచి కొన్ని సెలెక్ట్ చేస్తాం. కాలమ్ నేమ్స్ అన్నీ సేమ్ ఉండాలి. ఆ క్వెరీ నుంచి ఈ క్వెరీ వరకు ఉన్న డేటా మొత్తం మనకి ప్రింట్ చేసి చూపిస్తుంది మైనస్ ఆపరేటర్. కమింగ్ టు ఇంటర్సెక్ట్, మనం రాసిన 2 క్వెరీస్లో ఉన్న కామన్ రికార్డ్స్ మాత్రమే ప్రింట్ చేస్తుంది.
ఇది ఆపరేటర్స్ గురించి. ఈ ఆపరేటర్స్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే కంబైనింగ్ ద డేటా అండ్ ఫిల్టరింగ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్ ఆన్ స్పెసిఫిక్ కండిషన్. మనకు కావాల్సిన కండిషన్లో డేటాను మాత్రమే ప్రింట్ చేస్తాయి. ఈ ఆపరేటర్స్ మనకి ఇట్లా యూజ్ అవుతాయి. దిస్ ఈజ్ ద వీడియో ఫర్ టుడేస్ గైస్. సో ప్లీజ్ డూ లైక్, share, comment, subscribe my channel for more videos. Thanks for watching. Learn with me.